కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. బ్రెస్ట్లో లంప్స్ ఉంటే అది క్యాన్సరా లేకపోతే ఇదేమన్నా డిఫరెంట్ డిసీజా, దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడడానికి జోయ్ హాస్పిటల్ నుంచి జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మోనికా ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? మ్యామ్, ఈ బ్రెస్ట్ లంప్స్ అండ్ క్యాన్సర్ సేమ్ అంటారా లేకపోతే ఇది డిఫరెంట్? సో బ్రెస్ట్ లంప్స్ అంటే బేసికల్గా గ్రాస్గా బ్రెస్ట్ లంప్స్ అంటాం, బట్ అవి 2 టైప్స్ ఉంటాయి, క్యాన్సర్ అండ్ నాన్ క్యాన్సరస్. సో నాన్ క్యాన్సరస్ యూజువల్గా బినైన్ అంటాము. సో రెండు డిఫరెంట్. చాలా మంది ఏంటంటే బ్రెస్ట్ లో గడ్డ, ఫస్ట్ రొమ్ములో గడ్డ రాగానే ఫస్ట్ అది క్యాన్సర్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. సో ఇలా ఉంటుంది. అలా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి సమ్ టైమ్స్ ఒకవేళ వాళ్ళు ఉంటే బేబీకి పాలు ఇవ్వడం కష్టం అవుతుందా? అట్లా ఏమి ఉండదు. సో బట్ యూజువల్లీ ఏంటంటే ఓవర్గా డిప్రెస్ అయిపోయి అది నాకు క్యాన్సర్ ముందే వచ్చేసిందని ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు. సో అవి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనం క్లినికల్గా చూసి చెప్పచ్చు, కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో అవన్నీ చూసుకొని చేసుకోవాలి. ఓకే. సో అంటే ఇది లంప్స్ అనేవి మెయిన్ గా కాజ్ దేని వల్ల వస్తాయి, ఎందుకు వస్తాయి అంటారు? ఓకే. సో ఫస్ట్ నార్మల్ బినైన్ అయితే, క్యాన్సర్ కానివైతే యూజువల్ గా ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే 15 to 40-45 ఇయర్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తాం. దాన్ని ఫైబ్రోఎడినోమాస్ అంటాము. సో దీనికి మెయిన్ రీజన్ అంటే అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, సో ఇవన్నీ స్ట్రెస్ కానీ, లేదంటే హెరిడిటరీ ఏమన్నా ఉండుండొచ్చు. సో ఇలా ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే యూజువల్గా అగైన్ హెరిడిటరీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్లో వాళ్ళ తల్లిగారికి కానీ, వాళ్ళ అక్క చెల్లి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఎవరికైనా క్యాన్సర్ వచ్చుంటే బ్రెస్ట్ క్యాన్సర్, దే ఆర్ మోర్ ప్రోన్, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ లంప్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయి అంటారా, డిఫరెన్సెస్ బ్రెస్ట్ లో గానీ? యూజువల్గా ఏంటంటే బినైన్వి పెయిన్ఫుల్ ఉంటాయి. సో ప్రతిసారి పీరియడ్స్ వచ్చే ముందు, అందరికి యూజువల్ గా పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ ఫుల్ అయిపోవడం, పెయిన్స్ రావడం లాంటివి ఉంటాయి. సెన్సిబుల్, దట్స్ వెరీ నార్మల్. అది ఫిజియలాజికల్ గా జరిగేదే. సో అలాంటప్పుడు ముఖ్యంగా ఈ గడ్డ దగ్గర పెయిన్ ఇంకా ఎక్కువ రావడం అనేది చాలా కామన్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో సైజ్ మెల్లగా పెరుగుతూ ఉండడం ఇలాంటివి ఉంటది. సో యూజువల్ గా క్యాన్సర్ ఏంటంటే యూజువల్ గా పెయిన్ ఉండదు వాటికి, అండ్ చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది కంపేర్ టు బినైన్. సో క్యాన్సర్ లో చాలా ర్యాపిడ్ గ్రోత్, ఒక 2-3 months లోనే సైజ్ పెద్దగా అయిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళక ముందే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి మనమే చూసుకొని ఒక ఐడియాకి రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైబ్రోఎడినోమాస్ నేను చెప్పాను, క్యాన్సర్ కానివి, అవి ఏంటంటే ముట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో లైక్ మార్జిన్స్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ గడ్డలా ఉంటుంది, అండ్ మూమెంట్ ఉంటుంది. మనం మూవ్ చేస్తే బాల్ లాగా, జస్ట్ ఒక నిమ్మకాయ లాగా అట్లా సాఫ్ట్ మార్జిన్స్ తో మూమెంట్ ఉంటుంది. అదే క్యాన్సర్ లో వచ్చేసరికి ఏంటంటే యూజువల్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, ఎగుడు దిగుడుగా అలా ఉంటుంది, అండ్ మూమెంట్ కష్టం అవుతుంది. సో అది మనం ఫస్ట్ బేసిక్ గా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యూజువల్ గా చంకలో గడ్డలు కూడా వస్తూ ఉంటాయి. సో అవి కొన్నిసార్లు నార్మల్ జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు. సో బట్ ఏదంటే సేమ్ మళ్ళీ అవి కూడా ఇవి సేమ్ ఇలాగే అప్లై అవుతుంది. అవి కూడా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి, సాఫ్ట్ గా ఉన్నాయి చూసి దాన్ని బట్టి ఒక ఐడియాకి రావచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హాస్పిటల్ కంపల్సరీ డాక్టర్ దగ్గర వెళ్తే మేము కూడా జస్ట్ చూసి కన్ఫర్మ్ గా చెప్పాం. ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం. సో ట్రిపుల్ అసెస్మెంట్ అంటే 3 డిఫరెంట్ అసెస్మెంట్స్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే హిస్టరీ. సో పేషెంట్ దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఉంది స్వెల్లింగ్, ఈ మధ్య ఏమన్నా సడన్ గా సైజ్ ఏమైనా పెరిగిందా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా, లైక్ మదర్ కి కానీ సిస్టర్స్ కి కానీ, ఇదంతా హిస్టరీ తీసుకుంటాం. అండ్ పాల్పేట్ చేసి చూస్తాం. సో సేమ్ మీకు ఇందాక చెప్పినట్టు సాఫ్ట్ గా ఉందా, ఫిక్స్డ్ ఉందా, ఇవన్నీ చూస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే అల్ట్రాసౌండ్ ఆర్ ఎక్స్రే చేస్తాం. సో యూజువల్ గా 40 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ కొంచెం డెన్సిటీ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి మ్యామోగ్రామ్ చేస్తాం. బిలో 40 years ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ చాలా డెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అల్ట్రాసౌండ్ బెస్ట్. సో దానిలో మనకు ఒక ఐడియా వస్తుంది. థర్డ్ ఏంటంటే లాస్ట్ గా బయాప్సీ చేస్తాం. సో ఒక చిన్న ముక్క తీసి దాన్ని టెస్ట్ కు పంపిస్తాం. సో ఈ 3 రిజల్ట్స్ బట్టి అది క్యాన్సరా కాదా అన్నది మేము కన్ఫర్మ్ చేసి పేషెంట్ కి చెప్తాం. దాన్ని బట్టి ఫర్దర్ మేనేజ్మెంట్ ఉంటుంది. బట్ ఈ బ్రెస్ట్ లంప్స్ అండ్ క్యాన్సర్ కి డిఫరెన్సెస్ చూసాం, బట్ వీటి వల్ల తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? లైక్ మదర్ ఫీడింగ్ అప్పుడు కానీ, లేకపోతే ఈ లంప్స్ ఉన్నప్పుడు ఏమైనా సాగింగ్ లాంటివి కానీ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ అవ్వచ్చు అంటారా? సో ఒకటి ఏంటంటే అగైన్ బినైన్ అయితే నేను మీకు చెప్పినట్టు పీరియడ్స్ అప్పుడు విపరీతమైన పెయిన్ రావడం, ఈవెన్ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి సేమ్ అప్పుడు కూడా ఇవి సైజ్ పెరగటం, పెయిన్ రావడం, సో ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవడం లాంటివి ఉంటూ ఉంటాయి. సో
అదే క్యాన్సర్ అనుకోండి స్ప్రెడ్ అయిపోతుంది. సో అది బేబీకి ఫీడ్ చేయడం కూడా రిస్క్ అంటారు. అంటే బేబీకి అయితే ఏం స్ప్రెడ్ అవ్వదు, అలా అయితే ఏం అవ్వదు. బట్ ఏంటంటే డెఫినెట్లీ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిందంటే Chest లైఫ్ మొత్తం, థ్రెటనింగ్, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది, లివర్ కి వెళ్ళిపోతుంది, బోన్స్ కి వెళ్ళిపోతుంది, అండ్ మోర్టాలిటీ కూడా ఉంటుంది. ఈవెన్ ప్రాణానికి కూడా రిస్క్ అది ఉంటుంది. కొంత హెరిడిటరీ బేబీకి రిస్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అదే మదర్ కి, ఇప్పుడు ఎవరికైతే కొంతమంది మదర్ కి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 100% వస్తుందని కాదు, బట్ దే ఆర్ మోర్ ప్రోన్ వాళ్ళు నార్మల్ జనాలతో పోలిస్తే. సో వాళ్ళు రెగ్యులర్ గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఈ మ్యామోగ్రామ్ లాంటివి చేసుకుంటూ ఉండాలి. రైట్ రైట్. సో ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ యాక్చువల్లీ ట్రీట్మెంట్ కన్నా ముందు మ్యామ్ ఈ బ్రెస్ట్ లంప్స్ కానీ క్యాన్సర్ అనేది హవెవర్ ఇట్ స్ప్రెడ్స్ అనమాట, మనకు తెలుసు. లంప్స్ అనేది వన్ సైడే వస్తుంది లేదా అది కూడా 2 sides ఏమైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ఒక్కటే బ్రెస్ట్ లో ఉండాలని లేదు, మల్టిపుల్ ఉంటాయి. చాలా మంది చిన్న 20 years 18 years ఏజ్ గ్రూప్ లో వాళ్ళని కూడా చూస్తాం. చిన్న పిల్లలు చాలా ఉంటాయి, ఒక 10-12 ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అవి జస్ట్ హార్మోనల్. సో బోత్ సైడ్స్ ఉంటాయి, 2 బ్రెస్ట్ లో ఉంటాయి, ఉండడం కూడా మల్టిపుల్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా మేము యూజువల్ గా కొన్ని మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం, ఎందుకంటే అన్ని తీయడానికి అవ్వదు. సో టాబ్లెట్స్ అవి ఇస్తూ ఉంటాం. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. బ్రెస్ట్ లంప్స్ ఉన్నప్పుడు ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవద్దు అంటారు. అదే లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, మంచి హెల్తీ డైట్ తీసుకోవడం. అగైన్ డీప్ ఫ్రైడ్ ఇవన్నీ తీసుకోవడం వాటి వల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో హార్మోన్స్ వల్ల మనకి లంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ట్రై టు అవాయిడ్ ఎక్కువ ఇవి, అది చెప్తాను. సో బోత్ లంప్స్ అండ్ క్యాన్సర్ అయినా సరే ట్రీట్మెంట్ అనేది సేమ్ సర్జరీ అంటే సర్జరీ అనేది ఏంటంటే ఇప్పుడు బినైన్ అయితే మనకి ఫైబ్రోడినోమాస్ అయితే ఓన్లీ ఆ లంప్ వరకు తీసేస్తాము. బట్ క్యాన్సర్ అయితే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. మనం ఫస్ట్ స్టేజ్ అసెస్ చేసుకోవాలి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4 అట్లా. సో ఎర్లీ స్టేజెస్ లో ఏంటంటే మనం లంప్ తీసేస్తాము. బాగా ఎక్కువ అయిపోయింది అంటే సర్జరీతో అవ్వలేదంటే అప్పుడు మళ్ళీ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో బ్రెస్ట్, ఇది వరకు క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళు. సో బట్ అది సోషల్ గా చాలా ఎఫెక్ట్ అయ్యేది పేషెంట్ కి, ఎందుకంటే వితౌట్ బ్రెస్ట్ అనేది ఎంతైనా ఒక ఉమెన్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని స్టార్ట్ చేశాము. సో దాంట్లో ఏంటంటే మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు, కొంచెం మార్జిన్ తో చుట్టుపక్కల ఉన్న బ్రెస్ట్ టిష్యూ కూడా వరకు ఈ గడ్డతో పాటు తీసేస్తే సరిపోతుంది. సో బట్ ప్రొవైడెడ్ వాళ్ళు ఫాలో అప్ మంచిగా చేపించుకోవాలి. అండ్ అవసరం అయితే రేడియోథెరపీ, హార్మోనల్ థెరపీ లాంటివి కూడా తీసుకుంటే వాళ్ళకి 100% వాళ్ళు క్యాన్సర్ ఫ్రీ అవ్వచ్చు. ఓకే. ఆఫ్టర్ దీని ఆపరేషన్స్ ట్రీట్మెంట్ తర్వాత కూడా రికరెన్స్ ఏమైనా ఉంటుంది? రికరెన్సెస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే దాన్ని అవాయిడ్ చేయాలంటే టైం టు టైం వాళ్ళు మేము ఇచ్చే మెడికేషన్స్, హార్మోనల్ థెరపీ కానీ రేడియోథెరపీ అవసరం ఉంటే అవి తీసుకోవటం, యాన్యువల్ గా మ్యామోగ్రామ్స్ చేయించుకోవటం, ఇవి చేయించుకుంటే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. రైట్. సో క్లియర్గా చూసారు కదా, మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది మనమే ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా మేడం చెప్పారు. ఇలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.